ప్రైమ్ మినిస్టర్ ఆగస్టు 15th సందర్భంగా కస్టమరీ ఇండిపెండెన్స్ డే అడ్రస్ రెడ్ ఫోర్ట్ చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ స్పీచ్ కోర్స్ దేశ ప్రధానిగా దేశాన్ని భవిష్యత్తు వైపు సమాయత్తం చేసేందుకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలుగా ఉంటాయి. కానీ అదే సమయంలో ఆ స్పీచ్లో ఎంచుకున్న థీమ్స్ డెమోక్రసీలో పొలిటికల్ పాయింటర్స్ను కూడా తెలియజేస్తాయి. సో మన దేశంలో ప్రధానమంత్రి కేవలం దేశానికి ప్రధానమంత్రి మాత్రమే కాదు, ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కూడా. అందువల్ల డెమోక్రసీ ఫంక్షన్స్ త్రూ పొలిటికల్ పార్టీస్. పాలిటిక్స్ పర్మియేట్ డెమోక్రసీ. మీకు రాజకీయాలు ప్రజాస్వామ్యంలో భాగం. అందువల్ల ప్రధానమంత్రి ఎక్కడ మాట్లాడినా అందులో ఎక్కడో చోట రాజకీయ సంకేతం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు ఈ ఉపద్ఘాతం చెప్తున్నానంటే, ఇవాళ ఇండిపెండెన్స్ డేలో కంటెంట్ అనాలిసిస్ సాధారణంగా చేస్తారు. ఏ అంశాన్ని ప్రైమ్ మినిస్టర్ ఎక్కువగా ప్రస్తావించారు అని. అది పొలిటికల్ డైమెన్షన్ అర్థం చేయడానికి, ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీకి ప్రియారిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయని. ఈసారి సహజంగానే మనం గెస్ చేయవచ్చు. ఎవరైనా గెస్ అడిగితే ప్రైమ్ మినిస్టర్ తన ఇండిపెండెన్స్ డేలో ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్ ఏంటి అని మీరు ఒకసారి ఒక క్షణం ఆలోచించండి. ఏ వర్డ్ అయి ఉంటుంది? ఏ వర్డ్ ఉంటుంది? ఇంకా ఇటీవల కాలంలో ప్రధానమంత్రిని తీవ్రంగా సవాల్ చేసిన అంశం ఏది అని ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. అదే యువ. సో మీరు స్క్రీన్ పైన చూడండి, మనీ కంట్రోల్ రిపోర్ట్ చూపెడుతున్నాను నేను. సో యువశక్తి, నవజవాన్ మోర్ దెన్ 50 times వాడారు పీటీఐ రిపోర్ట్ ప్రకారం. పూర్తి స్పీచ్ కంటిన్యూస్గా నేను చూడలేదు, కానీ చాలాసార్లు వాడిన మాట నిజం, లెక్క పెట్టలేదు నేను. కానీ పీటీఐ రిపోర్ట్ ప్రకారం మోర్ దెన్ 50 times యువశక్తి, నవజవాన్ అన్న పదాలు వాడారు. కోర్స్ ఎడ్యుకేషన్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, టెక్నాలజీ గురించి, డ్రీమ్స్ గురించి, వికసిత భారత్ గురించి, ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా యువశక్తి, నవజవాన్ అనేది రాక తప్పలేదు. ఇది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మేరా ప్రాయ మిత్రో వదిలేసి మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నారు. సో హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు, నమస్తే ఫ్రెండ్స్ అనడం మానేసి మీకు కొన్ని వీడియోల్లో ఇన్స్టాగ్రామ్ వర్టికల్ వీడియోలు చేయడం పెరిగింది. సో జెన్జీ అవుట్ రీచ్ ఐఐటి కాన్వకేషన్కి వెళ్ళారు. కంటిన్యూస్గా తన మంత్రుల్ని రీల్స్ తయారు చేయమని అంటున్నాడు. సో భారతీయ జనతా పార్టీ జెన్జీ అవుట్ రీచ్ మొదలుపెట్టింది కనుక సహజంగానే ఇండిపెండెన్స్ స్పీచ్లో కూడా ఆ యూత్ ఫోకస్ స్పష్టంగా కనబడుతుంది. అంటే బీజేపీ తమకు అతిపెద్ద సవాల్గా యూత్ ఏలియనేషన్, అంటే యువతరం తమకు దూరం అవుతున్నారు అనేటువంటి టెన్షన్ మనకు కనబడుతుంది. అయితే బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఛాలెంజెస్ని ఇమ్మీడియట్గా పసిగట్టి వాటి అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ అడ్రస్ చేయడంలో సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా, దేశ యువతరాన్ని నమ్మించగలది వేరే క్వశ్చన్. కానీ బీజేపీకి నేను ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను, లెర్నింగ్ ఎజిలిటీ చాలా ఎక్కువ, నేర్చుకునే కెపాసిటీ చాలా ఎక్కువ. అందుకే మీకు వెంటనే ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. మోహన్ భగవత్ కరెక్ట్గా మోడీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, బీజేపీ శ్రేణులు చెప్తున్న వాటికి కంప్లీట్ విరుగుడుగా చెప్పారు. వాళ్ళ నిరసనను ప్రశ్నించడాన్ని క్రిమినలైజ్ చేస్తుంటే అసలు నిరసన కూడా చర్చలో భాగం, జనరీకి హక్కు ఉంది అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. సో అందులో అలా ప్రారంభమైనటువంటి కరెక్షన్ మెకానిజం ఇప్పుడు ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ దాకా డే స్పీచ్ దాకా వెళ్ళింది. ఉచితంగా విద్యార్థులకు ఎగ్జామినేషన్ కోచింగ్ ఇస్తామని, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు. కానీ ఒక్కసారి ఆ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ఎలా సక్సెస్ అయింది అనేది ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ క్లెయిమ్స్ బట్టి మనం డెసిషన్ రాలేము, ఆ క్లెయిమ్స్ ఆచరణలో అమలైన తీరును బట్టిని. పిఎం ఇంటర్న్షిప్ అండ్ ఇటీవల పార్లమెంట్లో ఇచ్చిన డేటాని చూస్తే హార్డ్లీ నెగ్లిజిబుల్ సంఖ్యలో మాత్రమే ఇంటర్న్షిప్స్ పూర్తయ్యాయి.
సో దాన్ని బట్టి అర్థమవుతుంది పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఫాల్టీ ఇంప్లిమెంటేషన్ ఆర్ బ్యాడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అని చాలా హంగామా ఫేర్తో ప్రారంభించారు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 1 కోటి మందికి ట్రైనింగ్ ఇస్తాం అని చెప్తున్నారు. చాలా సంతోషం ఇవ్వగలిగితే, ఎందుకంటే యూత్ జాబ్స్ అనేది ఒక ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది కనుక ఈ రకమైన అనౌన్స్మెంట్స్ మనం వెల్కమ్ చేయొచ్చు. కానీ ప్రొవైడెడ్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. అయినా ఆ స్కీములతో పరిస్థితులు మారవు. మన ఎకానమీలో ఉన్నటువంటి ఒక డీప్ రూటెడ్ ఛాలెంజ్ నేను చాలా వీడియోలో చెప్తూ వస్తున్నాను. ఎందుకు ఈ యూత్ యాంగర్ పెరుగుతోంది అంటే దీని వెనకాల ఎకనామిక్ మోడల్లోనే లోపం ఉంది అని ఇతర వీడియోలో కూడా చెప్పాడు. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ పైన ఫోకస్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పైన ఫోకస్ లేదు. పెట్టుబడి మీద కేంద్రీకరణ ఉంది, ఉద్యోగాల పైన మాటలు మాత్రమే ఉన్నాయి. సో పెట్టుబడికి లాభాలు పెరుగుతున్నాయి, అందులో పనిచేసే వారికి జీతాలు పెరగడం లేదు. ఇది మన ఎకనామిక్ మోడల్లో ఉన్న లోపం. నేను గణాంకాలతో సహా కూడా చెప్పాను మీకు. ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటారు, అంటే 1% జీడిపి పెరిగితే ఎంత పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ గ్రో అవుతుంది అని. ఇది 1980లో 0.5% ఉండే. 1% జీడిపి పెరిగితే 0.5% జాబ్స్ పెరిగేవి. ఇది కాస్త 2000 ఎర్లీ 2000స్కి వచ్చే వరకు 0.3% పడిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ 0.16% పడిపోయింది. గణనీయంగా పడిపోతుంది. కానీ మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో, వియత్నాంలో 0.3% ఉంది, చైనా ఇండోనేషియాలో 0.4% ఉంది, ఫిలిప్పీన్స్లో 0.5% ఉంది. మన దగ్గర మాత్రం 0.16% ఉంది ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ. సో అన్ఎంప్లాయ్మెంట్ బిగ్ ఇష్యూగా ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను. అజీమ్ ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ వారి స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 40% వరకు గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అందువల్ల మన ఎకనామిక్ గ్రోత్ జాబ్స్ క్రియేట్ చేయడం లేదు. ఈ ఛాలెంజ్ను, ఈ ప్రాబ్లంను మార్చకుండా కేవలం శిక్షణ ఇస్తే, స్కిల్స్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయా? సో స్కిల్స్ ఉంటాయి బాగానే, కానీ ఉద్యోగులు ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు గ్రామంలో చాలా నైపుణ్యం ఉన్నటువంటి వారు ఉన్నారు, కానీ అక్కడ ఉపాధి లేకపోతే ఏం చేయగలుగుతారు? దేశంలో మీకు స్కిల్స్ ఉండడమే కాదు, దానికి తగ్గటువంటి జాబ్స్ కూడా సఫిషియెంట్గా ఉండాలి. సో మీరు ఏఐలో ట్రైన్ చేస్తారు కరెక్టే, కానీ ఏఐలో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెరగక ఆపర్చునిటీస్ లేవనుకోండి, మీకు నేర్చుకున్నా కూడా ఉపయోగం ఉండదు. అందువల్ల స్కిల్ ఎంత ముఖ్యమో జాబ్ మార్కెట్ అంతే ముఖ్యం. కానీ ఆ ఎకానమీని చేంజ్ చేయడం అడ్రస్ మానేసి ఇలా స్కీమ్స్ ప్రకటిస్తే, స్కీమ్స్ అనౌన్స్ చేసేటప్పుడు బాగా ఉంటుంది. ఇప్పుడు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభించారు. ఏమైంది? కార్పొరేట్లు తీసుకుంటున్నారా? ఇంటర్న్షిప్ ఇస్తున్నారా? అందువల్ల ప్రాక్టికల్గా ఇవి అమలు చేయడం అనేది ఒక ఛాలెంజ్. ఇప్పుడు ఎగ్జామినేషన్ కోచింగ్ ఫ్రీగా ఇస్తాం, చాలా మంచి ఆలోచన. కానీ ఆ ఎగ్జామినేషన్ కోచింగ్ క్వాలిటీ లేకపోతే మీకు పిల్లలు మళ్ళీ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ రావాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మన రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్, ట్రైబల్ స్టడీ సర్కిల్, మైనార్టీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ ఎన్ని ఉన్నాయో చెప్పండి. కానీ అయినా మన పిల్లలు అశోక్నాలు ఎందుకు చదువుకుంటారు? పిల్లలు ఎందుకు దిల్సుఖ్నగర్లు ఎందుకు చదువుకుంటున్నారు? ఇన్ని ఆఖరికి ప్రభుత్వం యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి, బట్ స్టిల్ పిల్లలు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి దిల్సుఖ్నగర్లో, అశోక్నగర్లో చదువుకుంటున్నారు. అంటే కోచింగ్ సెంటర్స్ కోచింగ్ ఉంటేనే సరిపోదు, అందులో క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే ఎగ్జామినేషన్ కోచింగ్ కోటాలో ఇచ్చేటువంటి ఐఐటి కోచింగ్ కన్నా, నీట్ కోచింగ్ కన్నా మీకు ఢిల్లీలో లేదా హైదరాబాద్లో ఇచ్చే ఐఏఎస్ కోచింగ్, గ్రూప్ 1 కోచింగ్ ఇక్కడ బాగుందనుకోండి, పిల్లలకు అది అప్పుడు ఉపశమనం దొరుకుతుంది. లేకపోతే ఈ అనౌన్స్మెంట్ వల్ల ఉపయోగపడవు. బట్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్ తప్పనిసరి, ఎందుకంటే జెన్జీ ఉద్యమం మొదటిసారిగా పార్లమెంట్లో నెంబర్స్ పెరిగాక కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉండాలి, కానీ బలహీనంగా కనిపించింది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తొలగించడాన్ని అంగీకరించాల్సి వచ్చింది. ఎఫ్సిఆర్ఐ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయాల్సి వచ్చింది. డీలిమిటేషన్ను వాయిదా వేయాల్సి వచ్చింది. అసలు ఇవన్నీ ఎలా జరిగినాయి? యాక్సిడెంటల్గా జరిగాయా? నిజంగా చెప్పాలంటే పార్లమెంట్లో ఎన్డీఏ స్ట్రెంత్ పెరిగింది కదా. ఎందుకంటే ఆ మెంబర్లు శివసేన, ఉద్ధవ్ ఠాక్రే మెంబర్లు, తృణమూల్ కాంగ్రెస్ మెంబర్లు అయితే గంపగుత్తగా అందరిపై బీజేపీలో చేరాక బీజేపీ బలం మామూలుగా ఉండాలి. యాక్చువల్గా ఈసారి పార్లమెంట్ సెషన్లో అపోజిషన్ రిసీవింగ్ ఎండ్ ఉండాలి, మామూలు బ్యాటింగ్ చేసే అవకాశం
బీజేపీకి ఉంది. అయినా చూడండి ఈ పార్లమెంట్ సెషన్లో వెనకడుగు వేయాల్సి వచ్చింది, ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది అనేక విషయాలు. కారణం ఏంటి? పవర్ ఆఫ్ స్ట్రీట్ అండ్ మారల్ స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్. పవర్ స్ట్రెంగ్త్ ఇన్ పార్లమెంట్ కన్నా బలమైంది అని నేను ఇంకో వీడియోలో చెప్పాను. పార్లమెంట్లో నెంబర్స్ మాత్రమే డెమోక్రసీలో విజయాన్ని ఇవ్వవు. పార్లమెంట్లో నెంబర్స్ అధికారాన్ని ఇస్తాయి, కానీ విజయాన్ని ఇచ్చేది పార్లమెంట్లో నెంబర్స్ కాదు, నీ ఆర్గ్యుమెంట్లో నైతిక శక్తి ఇస్తుంది. అన్నిటికీ మించి వీధుల్లో ప్రజల అభిప్రాయం ఇస్తుంది. పవర్ ఆఫ్ స్ట్రీట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ అని ఇటీవల మాన్సూన్ సెషన్ చూస్తే మనకు అర్థమైంది కదా. ఇదివరకు ఎప్పుడన్నా ప్రభుత్వం ఇలా దిగొచ్చిందా? మీరు ఎప్పుడైనా చూసారా? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఏకంగా లీడర్ ఆఫ్ దేశం ఇంటికి పోయి రాహుల్ గాంధీని కలిసి మీరు సహకరించని అడగడం ఎప్పుడైనా చూసారా? మీరు ప్రభుత్వం ఇలా దిగి రావడం చూసారా? కేంద్ర మంత్రిని డ్రాప్ చేయడం చూసారా? హోంమంత్రి అమిత్ షా నేను చర్చకు సిద్ధమని చెప్పడం ఎన్నిసార్లు చూశారు మీరు? సో అందువల్ల క్లియర్గా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది ఈ జెన్జీ ప్రొటెస్ట్ల వల్ల. అందుకే ఇవాళ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో జెన్జీని కలవరించక తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. అయినా దేనికి ఎవరు చేసినా వీ షుడ్ వెల్కమ్ ఇట్, ఎందుకంటే యూత్ ఫోకస్ ఉండాల్సిందే కదా. ఇండియా 29 years ఇండియాస్ ఎవరేజ్ ఏజ్. సో యూత్ ఫోకస్ లేకపోతే ఇంకే ఫోకస్ ఉంటుంది?